నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నిన్నటి వరకు మాదే అధికారం అన్నారు, ఇప్పుడు మాత్రం ధిక్కర స్వరాలు వినిపిస్తున్నారు. పండగ ఒకటే అయినా రెండు వర్గాలుగా చీలి మరీ భాగ్యనగరంలో రాముడి యాత్ర సాక్షిగా ఇదిగో చూడండి మా మధ్య రచ్చ ఎలా జరుగుతుందోనని చెప్పకనే చెప్పారు. అసలు ఈ యాత్రలో ఎవరు సక్సెస్ అయ్యారు? అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మాదే అధికారం అని మోదీ, రేపటి రోజున మాదే అని బండి సంజయ్ ఫిరంగులను మించిన సౌండ్ వినిపించారు. ఇలా నిన్నటి వరకు చూసిన పరిణామాలు చూస్తే నిజంగానే బీజేపీ పవర్లోకి రావడం ఖాయమామా అన్నారు చూసిన వాళ్ళంతా. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారిపోయింది. కమలం పార్టీలో కలహాలు మొదలయ్యాయి. ఇటీవల రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ఆయన చేసిన మాటలు పార్టీలో మంటలు పెట్టాయి. ఇంతలో బండి సంజయ్ చల్లార్చే ప్రయత్నం చేశారు. రాజాసింగ్ గొప్ప దేశభక్తుడని, హిందూ మతాన్ని పరిరక్షిస్తున్న నేత అంటూ సంజయ్ పొగడతలతో ముంచెత్తారు. ఇక్కడే అందరికీ అనుమానం మొదలైంది. మళ్ళీ బండి చేతికి పగ్గాలు ఇస్తారా? రేసులో ఉన్న ఈటలను పక్కకు తోస్తారా? కిషన్ రెడ్డికి లైన్ క్లియర్ చేస్తారని సందేహాలు కలుగుతున్నాయి. అందుకే రాజాసింగ్ పట్ల సంజయ్ సాఫ్ట్ గానే కనిపిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. బండి సంజయ్ రాజాసింగ్ మధ్య ఏం జరిగిందో లేదో తెలియదు, కానీ కిషన్ రెడ్డి శోభయాత్రతో ముందుకు వచ్చారు. రాజాసింగ్ ప్రతి ఏటా శోభయాత్రను నిర్వహిస్తారు. అది ఎంతలా అంటే పాత బస్తీలో ఇసుకేస్తే రాలనంత జనంతో ఆ ర్యాలీ సాగుతోంది. ఇప్పుడు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సైతం శోభయాత్ర నిర్వహించారు. ఇక్కడ ఎవరికి ఎంతమందికి వచ్చారు అనేది పక్కన పెడితే కమలం కుటుంబంలో కుమ్ములాటలను యాత్ర పేరుతో నడి రోడ్డు మీదకు తెచ్చారు. పోటాపోటీ ర్యాలీలతో గ్రేటర్ ఎన్నికల ముందు కమలాన్ని వాడిపోయేలా చూస్తున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇక చూడాలి మరి రానున్న రోజుల్లో కాషాయ పార్టీలో కుమ్ములాటలు ఎంతవరకు దారి తీస్తాయో అని. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.